ఫ్రెండ్స్, నిన్న రాత్రి వచ్చిన కళ ఈ రోజు నిజమైతే అసలు కళలు భవిష్యత్తుని చూపిస్తాయా లేక మన మెదడు ఆడే ఒక మాయానా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనిషి జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరికి కళలు వస్తాయి. కానీ ఎందుకు వస్తాయి? మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన మెదడు పూర్తిగా ఆగిపోదు. ముఖ్యంగా రెమ్ స్లీప్ అనే దశలో మెదడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆ సమయంలో మనం రోజంతా చూసిన విషయాలు, ఆలోచనలు, భయాలు, కోరికలు, జ్ఞాపకాలు కలిసి ఒక కథలా కనిపించడాన్నే కళ అంటారు. అయితే చాలా మంది అడిగే ప్రశ్న, కలలో జరిగినదంతా నిజమవుతుందా? దీనికి సైంటిఫిక్ సమాధానం ఏమిటంటే అన్ని కళలు నిజం కావు. చాలా కళలు మన మెదడు సృష్టించిన ఊహలు మాత్రమే. అయితే కొన్నిసార్లు మనం ఇప్పటికే ఆలోచిస్తున్న విషయం తర్వాత నిజమైతే కళ నిజమైంది అని అనిపిస్తుంది. దీనికి కారణం మన మెదడు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కళతో కలిపి గుర్తుంచుకోవడం. అయితే కొన్ని మతాలు, సాంప్రదాయాలు కొన్ని ప్రత్యేకమైన కళలకు ఆధ్యాత్మిక అర్థాలు ఇస్తాయి. కానీ వాటికి అందరికీ వర్తించే శాస్త్రీయ ఆధారాలు లేవు. అంటే కళలో మన భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పే సందేశాలు కావు. అవి ఎక్కువగా మన మనసులోని ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాల ప్రతిబింబం. మీకు ఎప్పుడైనా నిజమైనట్లు అనిపించిన కళ వచ్చిందా? కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.